అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పెద్ద అభాండం పడింది. ఆయన ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన టైం అయితే వచ్చింది. క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు వేరు, అందరూ వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. చంద్రబాబు నాయుడు గారో, లోకేష్ గారో, జగన్మోహన్ రెడ్డి గారో ఈ రాజకీయ నాయకులందరినీ కూడా ఫక్తు పొలిటీషియన్స్, అవసరాల కోసం అబద్ధాలు చెప్పే, అవసరాల కోసం స్వార్థపూరిత రాజకీయాలు చేసే రాజకీయ నాయకులుగానే చాలా మంది చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఫ్రెష్ పొలిటికల్ ఒపీనియన్ ఉంది, ఒక ఫ్రెష్ ఒపీనియన్ ఉంది. ఆయన కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆశయాలతో రాజకీయాలు చేస్తారనే ఒక బ్రాండ్ ఉంది. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడుకోవాలంటే గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు, నిన్న లోక్సభలో ఆయన కేంద్ర సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్కు ఇచ్చిన రిప్లైకి ఎక్కడా పొంతను కుదరట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారే దీని మీద రెస్పాండ్ అయితే మంచిది. లేకపోతే మాత్రం ఆయన మీద ఒక పెద్ద అపవాదు ఖాయం. ఆ అపవాదు అపఖ్యాతికి దారితీస్తుంది. వైసీపీ దాన్ని నెక్స్ట్ 5 years కూడా పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. జస్ట్ సింపుల్. వైసీపీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో అక్కడ పింక్ డైమండ్ ఉండేది తిరుమలలో అని అన్నారు. కానీ పింక్ డైమండ్ అనేది లేదు, అది ఒక అబద్ధం, కల్పితం. అలాగే కొన్ని అబద్ధపు ప్రచారాలు చేశారు. అమరావతిలో అది జరిగిపోయింది, 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని చేశారు. కానీ ఏమీ లేవు. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఏమీ ప్రూవ్ చేయాల. సో అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక పెద్ద ఆరోపణ, 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఇక్కడ మహిళల యొక్క వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడో హైదరాబాద్లోని ఆఫీస్కు ఇస్తున్నారు. దీనిలో వాలంటీర్ల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది, దీని మీద దర్యాప్తు చేయాలి అని చెప్పి గతేడాది జూలైలో ఆరోపణలు చేశారు. గతేడాది 2-3 సందర్భాల్లో ఆయన వారాహి విజయయాత్ర చేస్తున్న సందర్భంలో 2-3 చోట్ల ఇదే తరహా ఒక ఘాటు దాటి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ఆరోపణలు ఒక రకంగా దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. రాష్ట్రంలో అయితే ఒక 4 రోజుల పాటు ఇదే అంశంతో రాజకీయాన్ని కట్టిపడేశాయి, కుదిపేశాయి. దాంతో వైసీపీ ప్రభుత్వం బాగా డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకంటే అప్పట్లో కేంద్ర నిఘా వర్గాల సమాచారం నాకు ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ధృవీకరించారు, చాలా కన్ఫర్మ్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం వాలంటీర్లు కూడా వ్యక్తిగత డేటా సేకరించుతున్నట్టు కొంత ప్రాథమిక ఆధారాలు బయటపడడం, హైదరాబాద్లో ఎవరికో ఇస్తుండడం, ఇవన్నీ బయటకు రావడంతో వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. సరే, అవన్నీ పక్కన పెడితే తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇంకొక ఎంపీ, ఇద్దరు కలిపి కేంద్రాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభలో ప్రశ్నించారు. అసలు ఆంధ్రప్రదేశ్లో 2019 తర్వాత ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారు, వాళ్ళు ఎంతమంది ట్రేస్ అవుట్ అయ్యారు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ సహాయ మంత్రి ఆయన బండి సంజయ్ గారు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి 2019 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 44,600కు పైగా మహిళలు అదృశ్యమైతే దానిలో 44,022 మందిని ట్రేస్ చేశాము, అంటే ఆల్మోస్ట్ 98% ట్రేస్ అయిపోయింది అన్నట్టు చెప్పారు. కేవలం 600కు పైగా మాత్రమే ట్రేస్ అవ్వాల్సి ఉంది, వాళ్ళు కూడా వచ్చేస్తారు, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని బలగాలు, పోలీసులు అందరూ కూడా పనిచేస్తున్నారు అన్నట్టు చెప్పుకొచ్చారనమాట. సో దీంతో, ఈ వివాదంతో, అంటే ఈ సమాధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెక్కలు వచ్చాయి, ఊహించనంత బలం వచ్చింది. ఆ బలంతో ఇప్పుడు మాటల దాడి ప్రారంభించింది పవన్ కళ్యాణ్ గారి మీద. సో ఆ తర్వాత జనసేన నుంచి ఏమీ కౌంటర్ లేదు. ఇప్పుడు లోక్సభలో కేంద్ర మంత్రి గారు, ఈ సహాయ మంత్రి గారు ఈ సమాధానం చెప్పిన తర్వాత జనసేన పార్టీ, వైసీపీ వాళ్ళు ఇంకా విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫేక్ ప్రాపగండా చేశారు, ఫేక్ రాజకీయం చేశారు. సో ఇప్పుడు ఆయన తప్పు చెప్పినట్టే కదా, అబద్ధం చెప్పినట్టే కదా, సో మా మీద బురద చల్లారు, సో బహిరంగ క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు అలా చేశారు, ఇలా చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద. జనసేన వైపు నుంచి అంత స్ట్రాంగ్ కౌంటర్ లేదు. ఎందుకు లేదు? దీని మీద క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారేమో కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉంది అన్నారు, లోక్సభలో ఈయనేమో ఇలా చెప్పారు. సో మేబీ ఇక్కడ ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉంటే, అంటే వాళ్ళు అదృశ్యమైనవే చెప్పి మళ్ళీ ట్రేస్ అవుట్ చేసినవి చెప్పలేదా? లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం, కేంద్ర మంత్రి గారు చెప్తున్న లెక్క వేరేగా ఉందా? ఇలా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా మహిళలు అదృశ్యం అవడం చాలా సహజం.
ఆ అదృశ్యం కేసుల్లో కొన్ని కావాలని మాయమైపోయినవి ఉంటాయి, కొన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ ఎవరో తీసుకెళ్లి ఎక్కడికో ఇచ్చేసినవి ఉంటాయి, అమ్మేసినవి ఉంటాయి. ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. క్రైమ్ కోణం కూడా చాలా పెద్ద విస్తృతమైన క్రైమ్ కోణం దీనిలో ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు దీనిలో క్రైమ్ కోణం అది ఇది ఏం చెప్పలేదు, కానీ అదృశ్యమయ్యారు, ట్రేస్ అవుట్ అవ్వట్లేదని మాత్రమే చెప్పారు. సింగిల్ గా ఉన్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనేటట్టు చెప్పారు. సో అది ఇప్పుడు బాగా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కనుక సరైన సమాధానం చెప్పలేకపోతే ఆయన అపవాదు అపఖ్యాతి తప్పదు. అసలు కేంద్రం ఇచ్చిన సమాధానం ఏంటో, ఆయన చేసిన ఆరోపణలు ఏంటో, ఎందుకంటే ఆరోపణలు చేసి 4-5 ఏళ్ళు అవ్వాల, జస్ట్ 1 year అవుతుంది. అందుకే వైసీపీ ఇప్పుడు మాటల దాడి ప్రారంభించిందనమాట.